హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సి కి సంబంధించి అర్థమెటిక్ లో భాగంగా చాలా టాపిక్స్, సబ్ టాపిక్స్ అయినా కవర్ చేయడం జరిగింది కదా. అందులో భాగంగా లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇప్పుడు ఇంకొక పార్ట్ గా మనము టోటల్ గా మిగిలిన ఏవైతే మోడల్స్, చాలా రకాల మోడల్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఈ పార్ట్ లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ వీడియో ఏదైతే ఉందో అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే డిఎస్సి అనేది టెట్ లాగా ఈజీగా ఉండదు కాబట్టి డిఎస్సి లెవెల్లో మనం ఎక్స్పెక్టేషన్ చేసుకొని బిట్స్ అయితే ఏ విధంగా కష్టతరంగా రావచ్చో ఆ రకంగా బిట్స్ అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి బిట్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గాను కొంచెమైనా కష్టంగానే ఉండేటట్టు తయారు చేయడం అనేది జరిగింది. కాబట్టి వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ ఒక పుస్తకం 25% లాభంతో బికి అమ్మాడు, బి 20% లాభంతో సికి అమ్మాడు, సి ఆ పుస్తకాన్ని 450 రూపాయలకు కొనినా ఏ కొనాలి ఎంత అంటున్నాడు. అంటే ఏ బి సి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఏ బికి అమ్మాడు, బి సికి అమ్మాడు, సి ఏమో కొన్నాడు కదా ఫైనల్ గా. అయితే ఏ కొనేది ఎంతకని అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఏ బి సి 3 మెంబర్స్ కాబట్టి ఫస్ట్ ఏ అనేవాడు ఏ కొన్న వేళ అడిగాడు కదా మనకి. అంటే ఏ స్టార్టింగ్ లో ఆ వస్తువు ఎంతకని అడుగుతున్నాడు. మనకి ఏ అనేది తెలియదు కాబట్టి స్టార్టింగ్ లో 100% అనుకోండి. అంటే ఇది మనం కనుక్కోవాలి 100%. ఇప్పుడు మనకేమంటున్నాడు, ఏ అనేవాడు 25% లాభంతో 25% ప్రాఫిట్ వేసుకొని బీకి అమ్మాడు అని అంటున్నాడు. 25% ప్రాఫిట్ తో బీకి అమ్మాడు. అంటే బి ఎంత కొన్నట్టు, ఈ 100 మీద 25% ఎక్స్ట్రాగా లాభం పొందాడు కాబట్టి ఏ అనేవాడు 100 కి 25% అంటే ఎంత 125 అవుతుంది. అంటే బి అనేవాడు 125 కొన్నాడు, ఏ అనేవాడు 125 అమ్మాడు. అది నెక్స్ట్ ఇప్పుడేమన్నాడు, బి 20% లాభంతో సికి అమ్మాడు అంటున్నాడు. అంటే బి అనేవాడు 125 ఉంది కదా, దీని మీద 20% లాభంతో సికి అమ్మాడు అంటున్నాడు. దీని మీద 20% ప్రాఫిట్, ఆ 20% ప్రాఫిట్ తో ఎవరికి అమ్మాడు, సికి అమ్మాడు. కాబట్టి 125 లో 20% అంటే ఎంత మనకి. ఇప్పుడు కూడా 10% అంటే చివరిలో ఉండే దానితో చివరిలో ఏదైతే ఒక డిజిట్ ఉంటుందో దానికి ముందు పాయింట్ పెట్టాలి. ఇప్పుడు మనకి 10% అంటే 12.5 అవుతుంది. మనకి 20% కావాలి. 12.5 టోటల్ గా ఎంత అవుతుంది, 25 అవుతుంది. అంటే 125 లో 20% అంటే 25 అవుతుంది. అంటే అది కలుపుకొని సికి అమ్ముతాడు కాబట్టి 125 కి 25 ప్లస్ చేస్తే 150 అవుతుంది. అంటే ఏమర్థమైందంటే 125 లో 20% అంటే 25 అవుతుంది. అంటే బి అనేవాడు 125 రూపాయలకి ఏ దగ్గర నుంచి కొన్నాడు, దాని మీద 20% లాభం వేసుకొని ఎవరికి అమ్మాడు, సి అనేవాడికి అమ్మాడు. కాబట్టి ఎంతకి అమ్మాడు సి అనేవాడికి 150% అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో సి ఆ పుస్తకాన్ని 450 రూపీస్ కి కొన్నాడు అని అంటున్నాడు. కాబట్టి ఈ 150% అంటే బి అనేవాడు అమ్మాడు కాబట్టి ఎవరు కొన్నాడు, సి అనేవాడు కొన్నాడు. ఇది మనకి క్వశ్చన్ లో 450 రూపాయలు అని అన్నాడు. ఇప్పుడు 150% 450 రూపీస్ అని లెక్క ప్రకారంగా మనకు అర్థమైంది. ఇప్పుడు మనకేం కావాలంటున్నాడు, ఏ కొన్న వేళ ఎంత అంటున్నాడు. అంటే 100% స్టార్టింగ్ లో ఏ అనేవాడు దగ్గర ఐటమ్ ఉంది కదా, అది 100% అనుకోండి కాబట్టి 100% ఎంత అవుతుంది అని అంటున్నాడు. మనకి 150% 450 రూపీస్ వచ్చింది. మనకు కావాల్సిందేమో 100% ఎంత అవుతుందని అంటున్నాడు. మనకి 150 450 గా ఏ విధంగా అయ్యింది, డైరెక్ట్ గా ఈ విధంగా చేయడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఒకవేళ అప్పటికి అలా అవ్వకపోతే ఎక్కువ బై తక్కువ లేదా తక్కువ బై ఎక్కువ అలా చేయాలి. ఇప్పుడు 150 450 ఏ విధంగా అయింది, ఇంటూ 3 చేస్తే 150 ఇంటూ 3 450. సేమ్ ఇక్కడ ఇంటూ 3 చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 3 చేశారు అనుకోండి, అప్పుడు 100 ఇంటూ 3 300 అవుతుంది. అంటే స్టార్టింగ్ లో ఏ అనేవాడి దగ్గర ఆ వస్తువు 300 రూపాయలు. అలా చూస్తే ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇంటూ 3 చేయలేనప్పుడు ఏం చేయాలి, 150% 450 అయ్యింది. మరి పర్సంటేజ్ తగ్గింది కాబట్టి వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 150 ఇంటూ 450. 151 153 100 ఇంటూ 3 300 రూపాయలు. అంటే స్టార్టింగ్ లో ఏ దగ్గర ఆ వస్తువు తాలూకా రేటు 300 రూపాయలు అని అర్థం చేసుకోవచ్చు. దాని మీద 25% చేసుకొని బికి అమ్మాడు, ఆ బి నాడు 20% చేసుకొని సికి అమ్మాడు. కాబట్టి సి తాలూకా వాల్యూ 450. ఇందులో మనకి 150% వచ్చింది. ఆ 150% దేనికి సమానం అంటున్నాడు, 450కి సమానం అని అంటున్నాడు. ఎందుకు వాడే అన్నాడు, సి అనేవాడు ఆ పుస్తకాన్ని 450 రూపాయలు కొన్నాడు అని అంటున్నాడు. సి దగ్గరికి వచ్చేసరికి 150 ఉంది కాబట్టి మనం లెక్క ప్రకారం 150 వచ్చింది మన ప్రకారంగా.
లెక్క ప్రకారంగా వాడు 450 ఇచ్చాడు కాబట్టి ఆ రెండు ఈక్వల్ చేస్తే మనకు అడిగింది ఏంటి, ఏ అనేవాడు ఎంత అని అడిగాడు. ఒకవేళ బి అనేవాడు ఎంత కొన్నాడు అని అన్నాడు అనుకోండి, ఏ అనేవాడు అమ్మితేనే కదా బి అనేవాడు కొన్నాడు, కాబట్టి అప్పుడు మనం 125 ఇయ్యాలి. 150 450 అయినప్పుడు 125 ఎంత అవుతుంది. ఈ విధంగా మనకి ఏది అడిగినా కూడా ఈజీగా చెయ్యొచ్చు. మనకి ముగ్గురు మనుషుల గురించి అడిగాడు అంటే దేంతో చేస్తున్నాడు, ఫస్ట్ మనం 100% అనుకోవాలి. లాభానికి అమ్ముతున్నాడా నష్టానికి అమ్ముతున్నాడా పర్సంటేజ్ చూసుకొని ఆ పర్సంటేజ్ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తే వాడు ఏదో ఒక పాయింట్ అనేది క్వశ్చన్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కంపారిజన్ చేసుకొని మనకు అడిగింది ఈజీగా చెయ్యొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ ఒక గడియారంను 12% లాభానికి బికి అమ్మాడు, బి దానిని 5% నష్టంతో సికి అమ్మాడు, సి దానిని 2660 రూపాయలకు కొనినా ఏ ఆ గడియారాన్ని ఎంతకు అమ్మాను అంటున్నాడు. ఇప్పుడు చూస్తే ఫస్ట్ 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఏ బి సి అని అనుకుంటాను. వాడు ఇచ్చిన దాని ప్రకారంగా ఏ అనేవాడు గడియారం ఎంతో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఏ అనేవాడి దగ్గర ఆ గడియారం 100% దాని తాలూకు వాల్యూ అనుకుంటే ఏ అనేవాడు ఏం చేశాడు, 12% ప్రాఫిట్ వేసుకొని బికి అమ్మాడు. కాబట్టి 12% ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 12% వేయాలి. ఎందుకు 100 లాభం అన్నాడు కాబట్టి ప్లస్ వేయాలి. అప్పుడు 100 లో 12% అంటే 12 అవుతుంది. అప్పుడు బి అనేవాడు 112 కొన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమంటున్నాడు, బి దానిని 5% నష్టంతో సికి అమ్మాడు. 5% లాస్ తోటి సికి అమ్మాడు అని అంటున్నాడు. ముందు ఇందులో 5% ఎంతో తెలుసుకొని అది మైనస్ చేసి అమ్మాడనే కదా అర్థం. ఇప్పుడు ఇందులో 5% ఎంతో మనకు తెలియాలి. ఫస్ట్ 10% అంటే ఏం చెప్తాను, ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అని చెప్తాను. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెడితే 11.2 అవుతుంది. అదంతా 10%. మనకు కావాల్సింది అందులో సగం కావాలి కాబట్టి దాని అర్థం అంటే ఆ 11.2 లో సగం చేయాలి. 11.2 లో సగం అంటే ఎంత, 5.6 అవుతుంది. అంటే 112లో 5% అంటే 5.6 అవుతుంది. అది మనం మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలి, నష్టానికి అమ్ముతున్నాడు కాబట్టి మైనస్ చేయాలి. ఒకవేళ లాభానికి అమ్ముంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు మైనస్ చేయాలి కాబట్టి 112లో నుంచి 5.6 తీస్తే అప్పుడు మనం ఇది ఏ విధంగా ప్లస్ చేయాలి, ఎలా ప్లస్ చేయాలి, దేనికి ఎదురుగా పాయింట్ పెట్టుకోవాలి. 112లో నుంచి ఒకవేళ 5 తీసుకుంటే 107 అవుతుంది. మనం ఇంకా 0.6 తీస్తాం కూడా 106.4 అవుతుంది. అంటే 106.4కి సి అనేవాడు కొన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, సి దానిని 2660 రూపాయలకి కొన్ని అంటున్నాడు. అంటే సి తాలూకా పర్సంటేజ్ ఏదైతే వచ్చిందో అది ఎంతకి ఈక్వల్ అంటున్నాడు, 2660 రూపీస్ కి ఈక్వల్ అని అంటున్నాడు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి, ఏ ఆ గడియారం ఎంతకు అమ్మాడు అని అంటున్నాడు. ఏ ఎంత కొన్నాడు అని అనలేదు. అంటే ఆ వస్తువు తాలూకా రేటు ఎంత అని అడగలేదు. ఏ ఎంతకు అమ్మాడు, ఏ అనేవాడు 12% లాభం వేసుకొని బికి అమ్మాడు కాబట్టి బి కొన్న వేలన్నా ఏ తాలూకా అమ్మిన వేలన్నా ఒకటే. మనం 112 అనేది మనం కనుక్కోవాలి. 106.4% 2660 అయ్యింది. 106.4% అనేది ఎంతకు సమానము, 2660 రూపాయలకు సమానం. ఇది మనం కనుక్కున్నది లెక్క ప్రకారంగా వాడిచ్చింది. ఇప్పుడు చూస్తే మనం ఏం కనుక్కోవాలి, ఏ అనేది వస్తువు తాలూకా మొదట్లో ఏ అనేవాడు ఎంత కొన్నాడని అనలేదు, ఏ అనేవాడు ఎంతకి అమ్మాడు అని అంటున్నాడు. అమ్మాడు అని అంటున్నాడు కాబట్టి 12% లాభం వేసుకొని బికి ఎంతకి అమ్మాడు, 112కి అమ్మాడు. కాబట్టి 112% ఎంత అవుతుందని అంటున్నాడు. ఇక్కడ చూస్తే 106 అనేది 2660 అయింది. మరి 112 ఇక్కడ పర్సంటేజ్ పెరిగిందంటే ఆ వస్తువు తాలూకు వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 112 బై తక్కువ 106.4 ఇంటూ 2660. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో మనం పాయింట్స్ అనేవి లేకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఇక్కడ పాయింట్ తీస్తామనుకోండి అప్పుడు ఇక్కడ ఇంకొక 0 ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ 0 పెట్టేసాం అనుకోండి అప్పుడు ఈజీగా పాయింట్ లేకుండా చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ఇదే విధంగా మనం డివైడ్ చేయొచ్చు. 4 తోటి 64 అనేది 4 తో డివైడ్ అవుతుంది. 12 కూడా 4 తో డివైడ్ అవుతుంది కాబట్టి 4 తో డివైడ్ చేద్దాం. 4 2s 8 ఇంకా 3 ఉంటుంది. 3 పక్కన 2 అంటే 32. 4 8 32 అంటే 4 తోటి 28 టైమ్స్. నెక్స్ట్ 4 2s 8, 2 పక్కన 6 26, 4 6 24, 2 పక్కన మళ్ళీ 4 24, 4 6 24. ఆ విధంగా డివైడ్ అయింది. ఇప్పుడు 28 దేంతో డివైడ్ అవుతుంది, మనకి 14 తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 14 తో డివైడ్ అవుతుంది. 14 2s. నెక్స్ట్ ఇక్కడ 14 2s 28 సరిపోదు. 14 1s 14. ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. 12 పక్కన 6 అంటే 126. 14 టేబుల్ 126 9 టైమ్స్ పోతుంది. అంటే ఆ విధంగా 19 వచ్చింది.
ఇప్పుడు చూస్తే 19 తోటి ఇది కంపల్సరీగా పోతుంది, ఎందుకంటే మనకి ఆన్సర్ లో మాక్సిమం పాయింట్స్ అనేవి రావు. కాబట్టి 19 తోటి ఇది ఏ విధంగా అవుతుందో చూద్దాం. 19 1 19 అంటే 26 లో 19 పోతే ఇంకా 7 ఉంటది. 7 పక్కన 6 అంటే 76. కాబట్టి 19 4 76. ఆ విధంగా ఇక్కడతో డివైడ్ అయింది. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఇక్కడ టోటల్ గా ఇంకా ఏం మిగిలే మనకి 2 into 1400 మిగిలింది. కాబట్టి 14 2 28 కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి 2800 రూపీస్ అక్కడ బి అనేవాడు కొన్నాడు అన్నా ఏ అనేవాడు అమ్మాడు అన్నా అర్థమవుతుంది. ఆ విధంగా ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులకు సంబంధించి ఇక్కడ ముగ్గురైనా కాదు, ఒకళ్ళు నలుగురు అడిగినా కూడా ఈ విధంగానే ప్రాసెస్ చేయాలి. ఏ అనేవాడు బీకి అమ్మాడు, బి అనేవాడు సికి అమ్మాడు. ఏ అనేవాడు 12% లాభానికి బీకి అమ్మాడు, బి అనేవాడు 5% నష్టానికి సికి అమ్మాడు. ఆ విధంగా చూస్తే మనకి ఎంత వచ్చింది? సి అనేవాడిది 106.4% వచ్చింది. కానీ లెక్కలో మనకి వాడు ఎంత కొన్నాడో కూడా ఇచ్చాడు. సి అనేవాడు 2660 రూపాయలు కొన్నాడు. కాబట్టి 106.4% అనేది 2660 రూపాయలకి ఈక్వల్ చేయాలి. మనకి ఇప్పుడు అడుగుతుంది అంటే జాగ్రత్తగా చూడాలి. ఏ అనేవాడు కొన్నిది అడిగాడా, ఏ అనేవాడు అమ్మింది అడిగాడా? ఏ అనేవాడు అమ్మినది ఎంతకని అంటున్నాడు. ఏ అనేవాడు ఎంతకు అమ్మాడు? బికి 112 కదా అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ లో బి కొన్నిదన్నా ఏ అమ్మిందన్నా మనం 112 కనుక్కోవాలి. ఆ విధంగా చూసుకుంటే 106.4 2660 అయినప్పుడు 112 మనకి 2800 రూపాయలు అవుతుంది. ఈ రెండు ఇంతకు ముందుది ఇది కూడా ఒకే రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ అనే వ్యక్తి 5000 రూపాయల విలువ గల ఒక సైకిల్ ను వైకి 20% లాభంతో అమ్మాడు అని అంటున్నాడు. వై ఆ సైకిల్ ను 10% నష్టంతో మరలా ఎక్స్ కి అమ్మినా మొత్తంగా ఎక్స్ కి ఎంత లాభం వస్తుందని అంటున్నాడు. అంటే ఫస్ట్ ఎక్స్ ఏమో వైకి అమ్మాడు, వై ఏమో తిరిగి కొంత నష్టంతో మళ్ళీ తిరిగి ఎక్స్ కి అమ్మేశాడు. కాబట్టి ఓవరాల్ గా ఎక్స్ కి కొంత లాభం వస్తుంది. ఆ లాభం ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎక్స్ చూద్దాం. మనం ఈ విధంగా అమౌంట్ అనేది పక్కన పెట్టిస్తే ఫస్ట్ ఎక్స్ దగ్గర ఉన్న సైకిల్ తాలూకు వాల్యూ 100% అనుకుందాం. ఇప్పుడు అంటే స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ దగ్గర ఉండే సైకిల్ తాలూకు వాల్యూ 100%. ఆడేం చేశాడు? ఎక్స్ అనేవాడు 20% ప్రాఫిట్ తో వైకి అమ్మాడు. 20% 100 లో 20% ఎక్స్ట్రా చేసుకుని అమ్మాడు కాబట్టి 120కి అమ్మాడు. ఎందుకు 100 లో 20% అంటే 20 రూపాయలు అవుతుంది. కాబట్టి లాభానికి అమ్మాడు కాబట్టి ఎక్స్ట్రా చేసి అమ్మినట్టు. కాబట్టి వై అనేవాడు 120 కొన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వై ఏం చేశాడు? ఆ సైకిల్ మరలా తిరిగి 10% నష్టంతో అంటే లాస్ తో ఎక్స్ కి మళ్ళీ అమ్మేశాడు అంటున్నాడు. మళ్ళీ ఎక్స్ కి అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడు? 10% లాస్ కి అంటే 120 రూపీస్ కి అంటే 120% అయ్యింది వై దగ్గరికి వచ్చేసరికి. మళ్ళీ దాని మీద 10% తో ఎక్స్ కి అమ్మేశాడు నష్టంతో. మనకి ఈ వైలో 10% అంటే ఎంత? 12. అంటే 120లో నుంచి 10% అంటే 12. ఆ 12 లాస్ వచ్చింది కాబట్టి మైనస్ చేసి మళ్ళీ ఎక్స్ కి అమ్మేశాడు అని అర్థం. అప్పుడు ఏమవుతుంది? 108 అవుతుంది. 108%. మనం చూస్తే స్టార్టింగ్ లో ఎక్స్ అనేవాడి దగ్గర ఎంత ఉంది? 100% ఉంది. ఇప్పుడు ఎక్స్ దగ్గర ఎంత ఉంది? 108 ఉంది. అంటే ఓవరాల్ గా ఎంత బెనిఫిట్ పొందాడు అంటే 8% అనేది బెనిఫిట్ పొందాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఓవరాల్ గా చూస్తే 8% మనకి బెనిఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఆ వస్తువు ఎంత? 5000 రూపాయలు. అంటే స్టార్టింగ్ లో 5000 రూపాయలు ఉన్న వస్తువు మీద 8% లాభం వచ్చింది. ఎందుకు? స్టార్టింగ్ లో 100% అనుకుంటే అది చివరికి వచ్చేసరికి 108 అయ్యింది. అంటే 8% అని ప్రాఫిట్ వచ్చింది. కానీ మనము 100% అనుకున్నాము. అయితే 100 రూపీస్ కాదు కదా. వాడు లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడు? మనకి 5000 రూపీస్ ఇచ్చాడు. అంటే ఆ 5000 లో 8% ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 8/100 వేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్. 50 into 8 అంటే 400 రూపీస్. అంటే ఓవరాల్ గా అతనికి వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే మళ్ళీ అతని సైకిల్ అతనికే తిరిగి వచ్చింది కానీ ఎక్కువ అమ్మాడు మళ్ళీ నష్టానికి కొన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది? 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ముందు మనం 100 అనుకున్నాం కాబట్టి ఓవరాల్ గా వెళ్ళేసరికి 108 అయ్యింది. అంటే 8% బెనిఫిట్ వచ్చిందని అర్థమైంది. ఇప్పుడు మనం 100% అనుకున్నప్పుడు మరి ఆ వస్తువు 5000 కదా. కాబట్టి 5000 లో 8% మనకు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 5000 లో 8% కనుక్కుంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనకు తెలుస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 400 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక యంత్రం ప్రతి సంవత్సరం ధర 20% తగ్గుతుందండి. అంటే ఒక మిషన్ తాలూకు వాల్యూ ఎవ్రీ ఇయర్ 20% డిక్రీజ్ అవుతుందని అంటున్నాడు.
3 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 25,600 అంట. అయితే మొదటిసారి దాని ధర ఎంత అని అడుగుతున్నాడు, రేట్ ఎంత అని అంటున్నాడు. అంటే 3 years తర్వాత తగ్గుతూ తగ్గుతూ మనకి ఎంతకు వచ్చింది, 25,600కి వచ్చింది. అయితే మొదట్లో ఎంత ఉండేది అని అంటున్నాడు. మనకి మొదట్లో ఎంత ఉండేది అని అడిగాడు కాబట్టి అది మనకు తెలియదు. కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటే, మొదట్లో ఆ వస్తువు తాలూకు వాల్యూ ఎక్స్ అనుకుంటే మనం ఎక్సే కనుక్కోవాలి. ఏమంటున్నాడు, ఎవ్రీ ఇయర్ 20% డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ప్రతి 100 రూపీస్ మీద 20% డిక్రీజ్ అవుతుందని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, 80 రూపీసే ఉంటుందని అర్థం. అంటే ప్రతి 100 రూపాయలు 80 రూపాయలు దాని వాల్యూ అయిపోద్ది 1 year అయ్యేసరికి. ఇది 1 year కి. అటువంటిది ఎన్ని ఇయర్స్ అంటున్నాడు, 3 years కి. అంటే 3 సంవత్సరాల తర్వాత ఇది వాల్యూ అని అంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి 100 రూపాయల మీద 20 రూపాయలు తగ్గిపోద్ది కాబట్టి 80 రూపాయలు దాని వాల్యూ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ప్రతి 100 రూపాయల మీద 20 రూపాయలు తగ్గిపోద్ది కాబట్టి మనకేమవుతుంది, దాని వాల్యూ 80 అవుతుంది. ఈ విధంగా చూస్తే ఒక వస్తువు వాల్యూ 3 సంవత్సరాలు అలాగా తగ్గుతూ తగ్గుతూ వస్తే అప్పుడు దాని వాల్యూ ఎంత అంటున్నాడు, 25,600 రూపాయలు అని అంటున్నాడు. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ మనకు అడిగింది కదా, ఎందుకు మొదట దాని ఖరీదు ఎంత అంటున్నాడు. స్టార్టింగ్ లో మనం అనుకున్నది ఎక్సే కాబట్టి ఆ యంత్రం తాలూకా మిషన్ తాలూకా వాల్యూ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ మనం కనుక్కుంటే చాలు. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0, ఇక్కడ కూడా 1 0 క్యాన్సిల్. అంటే కింద 3 zeros ఉన్నాయి. ఇప్పుడు 8 into 8 into 8, 18 అంటే 8 cube. 8 cube అంటే x into 8 cube అంటే 512. దట్ ఈజ్ ఈక్వల్ టు 256. పక్కన 2 zeros, ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, అటువైపు వెళ్తే ఇంటూ అవుతాయి కాబట్టి ఆ 3 zeros కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు చూస్తే 256 ని డబల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 512 వస్తుంది. కాబట్టి 256 1s, 256 2s. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1 పక్కన 1 2 3 4 5 అంటే 1 lakh అయ్యింది. అంటే 2x is equal to 1 lakh. మరి ఇక్కడ 2 అనేది అటువైపు వెళ్ళింది అనుకోండి, డివైడ్ అవుతుంది అంటే బై 2 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ కింద x is equal to 1 lakh by 2 అంటే 100లో సగం అని అర్థం. 100లో సగం అంటే ఎంత, 50,000 రూపాయలు. అంటే స్టార్టింగ్ లో ఆ మిషన్ తాలూకు వాల్యూ 50,000 అయితే ఫస్ట్ ఇయర్ 20% తగ్గింది, సెకండ్ ఇయర్ 20% తగ్గింది, థర్డ్ ఇయర్ కూడా 20% తగ్గింది. అప్పుడు వాల్యూ 3 years తర్వాత ఎంత అవుతుందని అంటున్నాడు, 25,600 అవుతుంది. మనకి స్టార్టింగ్ లో అడిగాడు కాబట్టి ఈ విధంగా ఎక్స్ అని అనుకుంటే మనకి తగ్గుతుంది అంటున్నాడు, పెరుగుతుంది అంటున్నాడు. ఒకవేళ ఇంక్రీజ్ అయిందని అన్నాడు అనుకోండి ఎవ్రీ ఇయర్, అంటే సపోజ్ మనం ఇటువంటి లెక్కన ఏ విధంగా కంపారిజన్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఒక విలేజ్ లో గానీ ఒక టౌన్ లో గానీ జనాభాకి సంబంధించి అడుగుతాడు. ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అయిందని అడుగుతుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 10% ఇంక్రీజ్ అవుతుందని అంటున్నాడు అంటే ప్రతి 100 మందికి 1 year కి 10 మంది పెరుగుతారు. అప్పుడు 110/100 వేయాలి. అలా ఎన్ని సంవత్సరాలు అడిగితే 110/100 అన్ని వేయాలి. అప్పుడు అది ఫైనల్ గా మనకి 3 సంవత్సరాల తర్వాత ఎంతమంది ప్రజలు ఉన్నారో చెప్పేస్తాడు. అప్పుడు మనకి మొదట్లో ఎంతమంది జనాభా ఉండేవారని అడుగుతాడు. ఆ విధంగా చూసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. అక్కడ జనాభాకి సంబంధించి అడిగిన ఏది అడిగినా కూడా వాడు ఏమంటున్నాడు, 20% తగ్గుతుందని అంటున్నాడు. మనం కూడా ప్రతి 20% తగ్గుతుందని అన్నాడు అంటే అర్థం ఏంటి, ప్రతి 100 రూపాయల మీద 20 తగ్గిందంటే 80 ఉందని అర్థం. అది 1 year కి. అటువంటి 3 years తర్వాత ఎంత ఉంటున్నా అంటున్నాడు, 25,600 అంటున్నాడు. కాబట్టి 3 years తర్వాత అంటే 3 సార్లు ఈ విధంగా వేస్తే మనకు కావాల్సినటువంటి మొదట్లో ఆ మిషన్ తాలూకు వాల్యూ ఎంతో తెలుస్తుంది. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే రవి ఒక వస్తువును 800 రూపాయలకు కొని అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. అయినా అమ్మిన ఎంత అని అంటున్నాడు. అంటే మనం ఇక్కడ 800 రూపాయలు కొని అన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ మనకి 800 అంటున్నాడు. కాబట్టి సిపి కాస్ట్ ప్రైస్ ఇప్పుడు కూడా మనం ఒక ఐటమ్ తలకు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. ఆ 100% ఎంత వాడే చెప్పాడు, 800 రూపీస్ అని అంటున్నాడు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి, అమ్మడం ద్వారా 20% లాభం పొందాడు అని అంటున్నాడు. అంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే దాని మీద 25% ప్రాఫిట్ వచ్చిందని అర్థం. అంటే 125% కి అమ్మాడు అని అర్థం. మరి మనకు అడుగుతుంది కూడా అమ్మిన వాళ్ళు ఎంతకి అమ్మాడు అని అడుగుతున్నాడు. 100% కొన్నిది 800 అయినప్పుడు 20% లాభం వేసుకొని ప్రాఫిట్ వేసుకొని 125 కి అమ్మితే ఎంతకి అమ్మాడు అని అడుగుతున్నాడు. మనకి ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే 100% 800 అయింది. 125% ఎంత అవుతుంది, ఖచ్చితంగా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆ ఐటమ్ తాలూకు వాల్యూ కూడా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 100 అంటే 125/100 ఇంటూ 800 ఈ విధంగా కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే 100 800 గా ఏ విధంగా అయ్యింది, ఇంటూ 8 చేస్తే అయ్యింది. ఇక్కడ కూడా ఇంటూ 8 చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. 100ని ఇంటూ 8 చేస్తే 800 అయింది. ఇక్కడ 125 ఇంటూ 8 చేస్తే 1000 రూపాయలు అవుతుంది.
అంటే ఎంతకు అమ్మాడు అని అంటే 1000 రూపాయలకి అమ్మాడు అని అర్థం. లేదు ఒకవేళ ఎక్కువ బై తక్కువ వేసుకుంటే 2 zeros క్యాన్సిల్, 125 into 8 అంటే 1000. అంటే 800 రూపాయలకు కొన్న వస్తువు 1000 రూపాయలకి అమ్మేటప్పుడు 25% లాభం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన చాలా సింపుల్ మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అటువంటిది ఇంకోటి చూస్తే, సురేష్ ఒక సైకిల్ ను 5600 రూపాయలకి అమ్మడం ద్వారా, అంటే 5600 రూపాయలకి అమ్మాడు అని అంటున్నాడు. అమ్మడం ద్వారా 12% లాభం వచ్చింది. అంటే మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఏమనుకున్నాం అన్న 100% అనుకోవాలి అని అన్నాను. మనకి ఇప్పుడు ఏమంటున్నాడు, కొన్న వేల ఎంత అని అంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ మనకు అడుగుతున్నాడు, అంటే 100% ఎంత మనం కనుక్కోవాలి. వాడేమిచ్చాడు, 5600 రూపాయలు అమ్మడం ద్వారా 12% లాభం వచ్చింది అంటున్నాడు. మన 100% అనుకున్న వస్తువు 12% లాభం వేసుకొని అమ్మాడంటే అంతకమ్మనట్టు 112% అమ్మాడు అని అర్థం. అది మనకి అమౌంట్ రూపంలో చెప్పేశాడు. ఎంత చెప్పాడు, 5600 రూపాయలు అని చెప్పాడు. మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కొన్న వేలేమో కనుక్కోవాలి. అంటే 112% 5600 రూపాయలు అయింది. ఆ శాతం తగ్గింది కాబట్టి 100% అనేది ఖచ్చితంగా 5600 కంటే తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 112 into 5600. ఇప్పుడు చూస్తే దేంతో డివైడ్ అవుతుంది, 4 తోటి. 4 25ల, నెక్స్ట్ 4 2 8, ఇంకా 3 పక్కన 2 అంటే ఎంత, 32. 4 8ల 32. ఆ విధంగా 28 తోటి అయ్యింది. ఇప్పుడు చూస్తే 14 తోటి, 14 2s 14 400s తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 2 తోటి, 2 1s 2 200s. ఇప్పుడు చూస్తే 25 into 200 ఉంది. అప్పుడు ఏమవుతుంది, 25 2s 50 అవుతుంది. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 50 పక్కన 2 zeros. అంటే టోటల్ గా 5000 రూపీస్ కి కొన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. అంటే 100% 5000 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ 100%. అంటే ఆ వస్తువు సైకిల్ ఏమో 5000 కొని 12% లాభం వేసుకుని 5600కి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అమ్మిన వాళ్ళు అడిగితే మనం ఎంత ప్రాఫిట్ కి అమ్మాడా లాస్ కి అమ్మాడా చూడాలి. ఇప్పుడు మనకి అమ్మడం ద్వారా 20% లాభం అన్నాడు. అంటే 100% కొనవాలి అనుకున్నప్పుడు 20% లాభం వేసుకున్నాడు కాబట్టి 125 మనం కొనుక్కోవాలి. అమ్మిన వాళ్ళు అడిగాడు కాబట్టి వాడే అమ్మడం ద్వారా 12% లాభం వచ్చింది. ఎంతకు అమ్మాడు కూడా వాడే చెప్పాడు. మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, కొన్నవాళ్ళు అడుగుతున్నాడు. కొన్నవాళ్ళంటే ఏం చెప్పాను, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. అదే మనం కనుక్కోవాలి. ఎందుకు కొనవాలి అడిగాడు. మరి మనకి ఎంతకు అమ్మాడో మనకు చెప్పాడు. ఎంతకు అమ్మాడు, 5600 రూపాయలకి అమ్మాడు, 12% లాభం వచ్చింది అన్నాడు. మనం 100% కాస్ట్ ప్రైస్ అనుకున్నాము, 12% లాభం అన్నాడంటే అర్థం అంటే 112. అంటే 112% 5600 మనకు తెలిసింది. 100% ఏమో ఎంతో కనుక్కోవాలి. ఖచ్చితంగా తక్కువే అవుతుంది కాబట్టి, ఎందుకు పర్సంటేజ్ ఏమో ఇక్కడ తగ్గింది. 112 మీద ఇక్కడ 100 అనేది తగ్గింది కాబట్టి వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ వేస్తే 5000 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా సింపుల్ మోడల్స్ గానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వస్తువు కొన్న వేల మరియు అమ్మిన వేల మధ్య భేదము డిఫరెన్స్ ఏమో 480 రూపాయలు అంటున్నాడు. లాభ శాతం ఏమో 20% అంటున్నాడు. అయితే అమ్మిన వేల సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తాలూకా డిఫరెన్స్ 480 రూపీస్ అని అన్నాడు. అంటే డిఫరెన్స్ అన్నాడంటే అర్థం ఏంటి, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీయాలి. మరి ఇందులో ఏది పెద్దదో ఏది చిన్నదో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 480 అన్నాడు అంటే అది ఒకవేళ మనకి కొన్న వేల ఎక్కువ ఉండి అమ్మిన వేల తక్కువ ఉంటే నష్టం వస్తుందని తెలుసు. ఒకవేళ అమ్మిన వేల ఎక్కువ ఉండి కొన్న వేల తక్కువ ఉంటే లాభం వస్తుందో మనకు తెలుసు. మరి ఇది 480 రూపీస్ అనేది డిఫరెన్స్ కదా. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది లాభం అవుతుందా నష్టం అవుతుందా అనేది మనకి తెలియడానికి వాడు ఇంకొక హింట్ ఇచ్చాడు. అక్కడ ఏంటి ఇచ్చాడు, లాభ శాతం 20% అయినా అన్నాడు. అంటే వాడే చెప్పేశాడు ఇది ఖచ్చితంగా లాభమే అవుతుంది, లాభ శాతం 20% అని వాడే చెప్పేశాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇది లాభానికి సంబంధించిన అమౌంట్ అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమ్మిన వేల ఎక్కువ ఉంటుంది, కొన్న వేల తక్కువ ఉంటుంది. అప్పుడు అమ్మిన వేల నుంచి కొన్న వేల మైనస్ చేస్తే మనకి లాభం ఏమో 480 రూపీస్ వస్తుందని అర్థమవుతుంది. లాభ శాతం 20% అన్నాడు. అంటే ఇది ఏదైతే లాభం ఉందో, ఎందుకు భేదం అన్నాడు వీడు. భేదం అన్నాడు అంటే అర్థం ఏంటి, ఎక్కువ దాంట్లో నుంచి తక్కువ దాన్ని మైనస్ చేస్తేనే మనకి ఎంత డిఫరెన్స్ అయితే మిగులుతుందో అదే మనకి ప్రాఫిట్ అవుతుంది. అమ్మిందేమో ఎక్కువకి, కొన్నిదేమో తక్కువకి. ఆ రెండింటి మధ్య ఇప్పుడు 10 రూపాయలకి ఒక వస్తువు అమ్మాను, ఆ వస్తువు నేను 5 రూపాయలకు కొనాను అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి, 10లో నుంచి 5 రూపాయలు మైనస్ చేస్తే 5 రూపాయలు లాభం వచ్చింది అర్థం. అంటే ఆ డిఫరెన్స్ మనకి లాభమా నష్టమో తెలుస్తుంది. మరి ఇది లాభమా నష్టం అనే పాయింట్ పక్కన ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ 20% అన్నాడు. అంటే 20% ప్రాఫిట్ అనేది 480 రూపీస్ అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు చూడాలి, అమ్మిన వేల ఎంత అని అడుగుతున్నాడు. మనం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ 100% అనుకోవాలి అని చెప్పాను.
మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ సిపి అడిగితే అప్పుడు మనం 100% కనుక్కోవాలి. కానీ వీడు ఏం అడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకు అమ్మాడు అని అంటే 20% ప్రాఫిట్ వేసుకొని అమ్మాడు. కాబట్టి 100 లో 20% ప్రాఫిట్ వేసుకొని అమ్మాడు అంటే 120కి అమ్మాడు అని అర్థం. కాబట్టి 120% ఎంతో మనం కనుక్కోవాలి. 20% 480 అయ్యింది. 120% పెరిగింది కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 120 బై తక్కువ 20 ఇంటూ 480. ఈ విధంగా చేస్తే 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 తోటి 2 6 ఇప్పుడు చూస్తే 6 తోటి మొత్తం డివైడ్ చేయాలి. 6 0 0, 6 8 48, 8 4, 6 4 24 ప్లస్ 4 28. అంటే టోటల్ గా మనకి ఎంతకి అమ్మాడు అంటే 2880 రూపాయలకి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కొన్న వేలని అడిగాడు అనుకోండి, అప్పుడు 100% కొనుక్కుంటే మనం చాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి ఒక వస్తువును 25% నష్టంతో 1500 రూపాయలకి అమ్మాడు. అయితే 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమో 100 అని అనుకో, 100% అనుకో. ఇప్పుడు మనకి దానితో సంబంధం అంటే దీని అవసరం ఉందా లేదనేది తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ కొన్న వేళ 100% అని అనుకోవాలి. ఈడేమంటున్నాడు, ఆ వస్తువుని 20% నష్టంతో అమ్మాడు అని అంటున్నాడు. అంటే 100% ఉండేటటువంటి వస్తువుని 20% నష్టానికి అమ్మాడంటే 75% కి అమ్మేశాడు. ఆ 75% ఎంతకని అంటున్నాడు, 1500 రూపాయలు అని అంటున్నాడు. ఎందుకు, 20% నష్టంతో 1500కి అమ్మాడు అని అంటున్నాడు. కాబట్టి 70% నష్టంతో 20% నష్టంతో 1500కి అమ్మేశాడు. ఇప్పుడు 20% లాభం రావాలి అంటే ముందు యాక్చువల్ గా కాస్ట్ ప్రైస్ 100, దాని మీద 25% ప్రాఫిట్ మనకు రావాలి అంటే 125కే కదా అమ్మాలి. కాబట్టి 125% ఎంత అవుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే 75% 1500 అయింది. 125% ఎంత అవుతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. ఎందుకు, పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఇక్కడ అమౌంట్ కూడా పెరుగుతుంది. మరి 75 1500 గా ఏ విధంగా అయింది, 75 డబల్ చేస్తే 150 అవుతుంది. అంటే 75 ఇంటూ 20 చేస్తే 1500 వస్తుంది. సేమ్ అలాగే 125 కూడా ఇంటూ 20 చేస్తే 125 ఇంటూ 2 అంటే ఏమవుతుంది మనకి 250. పక్కన ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే 2500 రూపీస్ మనకి 20% లాభంతో అమ్మాలంటే 2500కి అమ్మాలి అని అర్థం చేసుకోవాలి. లేదా ఒకవేళ ఈ విధంగా నాకు చేయడం రాదంటే 70% 1500 అయినప్పుడు 120% ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 125 బై తక్కువ 75 ఇంటూ 1500. ఇప్పుడు చూస్తే 25 3ల 25 5ల. నెక్స్ట్ 3 తోటి 3 1ల 3 5ల 15 కాబట్టి 3 500 అవుతుంది. అప్పుడు ఇక్కడ 5 ఇంటూ 500 అంటే 5 5 25, 2500 రూపీస్. ఈ విధంగానైనా అదే వస్తుంది. కాబట్టి మనకు వాడు ఏం అడిగాడు, ఇప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే వాడు నష్టానికి అమ్మితే మనం మైనస్ చేయాలి, లాభానికి అమ్మితే ప్లస్ చేయాలి. ఇక్కడ 25% నష్టానికి 1500కి అమ్మాడని అంటున్నాడు. కాబట్టి 100% అనుకున్న వస్తువు మీద 20% నష్టం అంటే ఎంత, 75%. 75% వాడే ఇచ్చాడు 1500 అని. ఇప్పుడు ఏమంటున్నాడు, 25% లాభం రావాలి అంటే 100% అనుకున్న వస్తువుని 20% లాభం రావాలంటే 125కి అమ్మాలి. అంటే 125 ఎంత అవుతుంది, ఆ విధంగా కంపారిజన్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక పండ్ల వ్యాపారి 1 కేజీకి 8 యాపిల్స్ అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిందని అంటున్నాడు. ఒకవేళ 60% లాభం రావాలి అంటే 1 కేజీకి ఎన్ని యాపిల్స్ అమ్మాలి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు 1 కేజీకి 8 యాపిల్స్ అమ్మడం వల్ల వాడికి 20% నష్టం వచ్చిందని అంటున్నాడు. మనం ఇప్పుడు కూడా ఏం చెప్పాను, కాస్ట్ ప్రైస్ 100% అనుకో. మనం కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే 8 యాపిల్స్ అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిందని అంటున్నాడు. అంటే 20% నష్టం వచ్చిందంటే అర్థం ఏంటి, 100% మనం కొన్ని దాంట్లో 20% నష్టం వచ్చిందంటే 20% పోయింది. కాబట్టి 100లో 20% పోయిందంటే 80% అని అర్థం. అంటే 80%కి 8 యాపిల్స్ అమ్మావు అని అర్థం. ఇప్పుడు ఒకవేళ 60% లాభం రావాలి అని అనుకుంటే, అంటే వస్తువు కొన్నిదేమో 100%కి మనకు 60% ప్రాఫిట్ రావాలి అంటే అర్థం అంటే 160%కి అమ్మాలి అని అర్థం. కాబట్టి ఎన్ని యాపిల్స్ అమ్ముతావు, ఇప్పుడు కరెక్ట్ గా మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వాల్యూ కూడా పెరుగుతుందని అనుకున్నాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఒక పండ్ల వ్యాపారి, ఆ వ్యాపారి దృష్టిలో మనం పెట్టుకొని చూడాలి. అంటే 80%కి 8 యాపిల్స్ అమ్మాడు. మరి 160%కి ఎన్ని యాపిల్స్ అమ్ముతాడు అంటే ఎక్కువ యాపిల్స్ అని అనుకుంటారు. కానీ వ్యాపారస్తుడి తాలూకా దృష్టి ప్రకారంగా చూస్తే తనకి 60% లాభం రావాలి. లాభం రావాలి అంటే ఏం చెయ్యాలి, తక్కువ యాపిల్స్ అమ్మాలి. అవునా కాదా, అప్పుడే కదా అతని దగ్గర కొన్ని యాపిల్స్ మిగిలినప్పుడే అతనికి లాభం వస్తుంది. కాబట్టి
80% 8 యాపిల్స్ అయినప్పుడు 160% ఎంత అవుతుందంటే ఎక్కువ అవ్వదు, తక్కువ అవుతుంది. 20% నష్టానికి 8 యాపిల్స్ అమ్మ, 60% లాభం రావాలి అంటే అంతకంటే తక్కువ యాపిల్స్ అమ్మినప్పుడే కదా లాభం వస్తుంది. కాబట్టి తక్కువ. మరి ఇందులో తక్కువ బై ఎక్కువ, తక్కువ 80 బై ఎక్కువ 160 × 8. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్ గా చూడాలి. ప్రతిసారి పర్సంటేజ్ వాల్యూ పెరిగింది కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాల్యూ కూడా పెరుగుతుందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యాపారస్తుడి తలకు దృష్టిలో పెట్టుకుంటే అక్కడ యాపిల్స్ అనేది లాభానికి అమ్మాలి అంటే ఖచ్చితంగా ఆ యాపిల్స్ అనేవి తగ్గించే అమ్మాలి. అంటే అతని దగ్గర కొన్ని ఉంచుకుంటే గానీ లాభం అనేది రాదు. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వాల్యూ అనేది తగ్గుతుంది. కాబట్టి తక్కువ. ఈ రెండింటిలో తక్కువ ఏది? 80 బై ఎక్కువ 160 × 8. ఇప్పుడు చూస్తే 81 82 21 24 అంటే 4 యాపిల్స్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? 20% నష్టానికి 8 యాపిల్స్ అమ్మినప్పుడు 60% లాభం రావాలంటే 4 యాపిల్స్ అమ్మితే చాలు. అంటే ఇంకా అతని దగ్గర 4 యాపిల్స్ మిగిలి ఉంటాయి. అంటే మిగిలి ఉన్నాయంటే అది నెక్స్ట్ అమ్ముకోవచ్చు కదా, కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. ఆ విధంగా మనం చెయ్యాలి. కాబట్టి ప్రతిసారి ఎక్కువ తక్కువ వేసేటప్పుడు చాలా చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? 1 కేజీకి 8 యాపిల్స్ అని అంటున్నాడు, నష్టం వచ్చిందని అంటున్నాడు. మనకి ఇప్పుడు లాభం రావాలి అంటే అప్పుడు ఏం చెయ్యాలి? తక్కువ యాపిల్స్ అమ్మాలి. ఎక్కువ లాభం రావాలంటే తక్కువ యాపిల్స్ అమ్మినప్పుడు ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి 80% 8 అయినప్పుడు 160% ఎక్కువ లాభం. ఇక్కడ 80% ఉండేటప్పుడు 160% అయింది. అంటే ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది కదా అని చెప్పేసి యాపిల్స్ అనేవి పెరగవు. తక్కువ యాపిల్స్ అమ్మేటప్పుడే అప్పుడు మనకి లాభం వస్తుంది. కాబట్టి తక్కువ 80 బై ఎక్కువ. ఆ విధంగా చేస్తే మనకి 4 యాపిల్స్ అనేవి వచ్చింది. అంటే 4 యాపిల్స్ అమ్మినప్పుడే అతనికి 60% లాభం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం చూస్తే ఒక వ్యాపారి ఒక వస్తువుపై 10% లాభం పొందుతున్నాడు అని అంటున్నాడు. అతను అదే వస్తువును 160 రూపాయలు ఎక్కువకు అమ్మి ఉంటే, అంటే ఎక్కువ చేసి అమ్మి ఉంటే 18% లాభం వచ్చేదని అంటున్నాడు. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత అని అంటున్నాడు. మనకి ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా ఏం చెప్పాను? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి అని చెప్పాను. ఇది మనం కొన్న వేళ అడిగాడు కాబట్టి కొన్న వేళ 100% మనం కనుక్కోవాలి. కానీ వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక వస్తువు మీద 10% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. ఒక 160 రూపాయలకి ఎక్కువ ఉంటే 18% లాభం వచ్చింది అంటున్నాడు. అంటే ఇంతకు ముందు 10% ప్రాఫిట్ వచ్చింది, ఆ తర్వాత 18% ప్రాఫిట్ వచ్చింది. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎంత పెరిగింది? 10 నుండి ఇది 18 అయ్యిందంటే 8% పెరిగిందని అర్థం. మరి 8% దేని వల్ల పెరిగింది? 160 రూపాయల వల్ల పెరిగింది. అంటే 160 రూపాయలు పెంచడం వల్ల పర్సంటేజ్ కూడా 8% పెరిగింది. అంటే 8% అనేది 160 రూపీస్ అనేది అర్థమైందా లేదా? ఎందుకు? ఫస్ట్ స్టార్టింగ్ లో 10% ప్రాఫిట్, ఆ తర్వాత 18% ప్రాఫిట్. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది? 8% ప్రాఫిట్ అనేది పెరిగింది. ఎలా పెరిగింది? 160 రూపాయలు పెంచడం వల్ల పెరిగింది. కాబట్టి 8% 160 రూపీస్ అయింది. ఇప్పుడు మనకు అడుగుతుందంటే కొన్న వాళ్ళు అడుగుతున్నాడు కాబట్టి 100% ఎంత అని అడుగుతున్నాడు. 8 అనేది 160 ఏ విధంగా అవుతుంది? 8 2 16 అనే విషయం మనకు తెలుసు. కాబట్టి 8 × 20 చెయ్యాలి. 8 × 20 160. సేమ్ ఇక్కడ కూడా × 20 చేస్తే చాలు కదా. 100 × 20 2000 రూపీస్. ఆ విధంగా ఆ వస్తువు తాలూకా కొన్న వల్ల 2000 రూపీస్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సైకిల్ ను 5500 రూపాయలకు అమ్మడం ద్వారా 10% లాభం పొందాడు అని అంటున్నాడు. అదే సైకిల్ 4250 రూపాయలకు అమ్మడం వల్ల లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. మనం ఇప్పుడు కూడా ఏం చెప్పాము? కాస్ట్ ప్రైస్ 100% అనుకో అని అన్నాను. అలా ఉంచు. ఇప్పుడేమంటున్నాడు? 5500 రూపాయలకు అమ్మడం వల్ల 10% ప్రాఫిట్ వచ్చిందని అంటున్నాడు. మరి 100% అనుకున్న వస్తువు మీద 10% ప్రాఫిట్ వచ్చిందంటే అర్థం ఏంటి? 110%. 110% ఇది ఆల్రెడీ లాభానికి అమ్మాయి. ఆడు రూపాయల పరంగా అంత వాడే చెప్పాడు 5500 రూపీస్ అని. ఇప్పుడు చూస్తే 4250 రూపాయలకి అమ్మడం వల్ల అదే వస్తువును ఒకవేళ 4250 రూపాయలకి అంటే 5500కి అమ్మడం వల్ల 10% లాభం వచ్చింది. అదే ఒకవేళ 4250కి అమ్మి ఉంటే ఎంత శాతం వస్తుంది? లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తే 5500 110%. మరి అమౌంట్ అనేది తగ్గింది కాబట్టి పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ. మరి రెండిట్లో తక్కువ ఏది? 4250 బై 5500 × 110. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 11 తోటి 55 డివైడ్ అవుతుంది. కాబట్టి 11 1 11 50. ఆ విధంగా చూస్తే ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఇక్కడ 425 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి చూస్తే 5 8 40. 42లో 40 పోతే ఇంకా 2 ఉంటుంది. 2 పక్కన 5 అంటే 25. కాబట్టి 5 5 25 అంటే 85% అనేది మనం చాలా మంది వెంటనే 85% నష్టమనో లేకపోతే లాభమనో ఏదో ఒకటి పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం కనుక్కున్నామో చూడాలి.
5,500 110% అయ్యింది. 4,250 ఎంత శాతం అయ్యింది? 85% అయ్యింది. నువ్వు కరెక్ట్ గా చూస్తే స్టార్టింగ్ లో ఏమనుకున్నావు? నువ్వు కాస్ట్ ప్రైస్ 100% అనుకున్నావు, కానీ 4,250కి అమ్మడం వల్ల అది ఎంతకు తగ్గిపోయింది? 85% అయిపోయింది. అంటే 100% ఉండేది 85% అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? 15% నీకు లాస్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో అది దాని తాలూకా పర్సంటేజ్ వచ్చింది. మరి అది లాభం వచ్చిందో నష్టం వచ్చిందో అనేది స్టార్టింగ్ కాస్ట్ ప్రైస్ 100% అనుకున్నా కూడా దాంతో కంపారిజన్ చేసుకుంటే నీకు లాస్ వచ్చిందనే విషయం అర్థమైంది. ఎందుకు? 4,250 రూపీస్ అనేది 85% కి ఈక్వల్ అయ్యింది. కాబట్టి 85% మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. ఎందుకు 85% వచ్చిందంటే స్టార్టింగ్ లో నువ్వు 100% అనుకున్నావు, ఇప్పుడు 85 తగ్గిపోయిందంటే ఎంత తగ్గిపోయింది? 15 తగ్గిపోయింది. మరి తగ్గిపోయింది అన్నావు అంటే అది లాసే కదా. కాబట్టి లాభం అనేది ఇక్కడ రాదు, లాసే వస్తుంది. 15% లాస్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి 2 గడియారాలను ఒక్కొక్కటి 1,000 రూపాయలకు కొని మొదటిది 10% లాభానికి మరొకటి 10% నష్టానికి అమ్మాను. అయితే మొత్తంగా లాభమా నష్టమా ఎంత శాతం వచ్చిందని అంటున్నాడు. మనకి ఇక్కడ 2 ఐటమ్స్ ఇచ్చాడు, ఒక్కొక్కటి 100 రూపీస్ కొంటున్నాను అంటున్నాడు. ఫస్ట్ ది ప్రాఫిట్ కి అమ్మాడు, సెకండ్ ది అంతే పర్సంటేజ్ లాస్ కి అమ్మాడు అని అంటున్నాడు. అయితే ఓవరాల్ గా ఏం జరుగుతుందని అంటున్నాడు. ఫస్ట్ మొదటి గడియారము రెండవ గడియారము చూద్దాము. రెండు కూడా ఒక్కొక్కటి 1,000 రూపీస్ కి కొన్నాడు అని అంటున్నాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే ఎక్కడ ఉన్న ఫస్ట్ గడియారము 1,000 రూపీస్ కే కొన్నాడు, సెకండ్ ఇది కూడా 1,000 రూపీస్ కే కొన్నాడు. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 1,000 రూపీస్ అవుతుంది, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ 1,000 రూపీస్ అవుతుంది. మరి కరెక్ట్ గా చూస్తే 2 గడియారాలు ఒక్కొక్కటి 1,000 రూపాయలు కొన్నామంటే ఓవరాల్ గా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే ఇది ముందు ప్రాసెస్ ప్రకారంగా చూద్దాము. తర్వాత దీన్ని బట్టి మనం ఏం కంక్లూజన్ ఇవ్వచ్చో కూడా అర్థం చేసుకోవచ్చు. మరి కాస్ట్ ప్రైస్ 2 గడియారాలు ఒక్కొక్కటి 1,000 రూపాయలు కొన్నా కాబట్టి టోటల్ గా 2,000 కొన్నామని అర్థమైంది. అలా ఉంచు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మొదటిది 10% లాభానికి అమ్మాడు అని అంటున్నాడు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 1,000 రూపీస్ మీద 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇందులో 10% అంటే 100 అంటే 100 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మాం అంటే 1,100 రూపాయలకి అమ్మా. అంటే 1,000 రూపాయల వస్తూ 1,100కి అమ్మినప్పుడు 10% లాభం వస్తుంది. అందుకు 1,000 రూపాయలు 10% 100 రూపాయలు కాబట్టి అది కలుపుకొని యాడ్ చేసేటప్పుడే మనకి లాభం వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీని ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమో 1,100 అయింది. మరి సెకండ్ చూస్తే మరొకటి 10% నష్టానికి అమ్మాడని అంటున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇందులో 10% నష్టానికి అమ్మాడంటే దాన్ని తీసేగా మిగిలింది అమ్మాడు. కాబట్టి 100,000 లో 10% లాస్ కాబట్టి 100 రూపాయలు అవుతుంది. 10% దాన్ని మైనస్ చేస్తే 900కి అమ్మాడు. 1,000 రూపాయలది 10% అంటే 100 రూపాయలు లాస్ కి అమ్మాడు కాబట్టి తీసి ఇవ్వాలి. కాబట్టి 900కి అమ్మాడు. ఇప్పుడు ఓవరాల్ గా రెండు కూడా సెల్లింగ్ ప్రైస్ చూడు 1,100 900 2,000. అంటే ఓవరాల్ గా నువ్వు కరెక్ట్ గా చూస్తే కాస్ట్ ప్రైస్ 2,000 అయింది, సెల్లింగ్ ప్రైస్ కూడా 2,000 అయింది. అంటే 2,000 రూపాయలు కొన్ని 2,000 రూపాయలకి అమ్మావంటే నీకు అక్కడ ప్రాఫిట్ రాలేదు, లాస్ కూడా రాలేదు. మరి ప్రాఫిట్ లాస్ రెండు రాలేదంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోలేము, లాస్ పర్సంటేజ్ కూడా కనుక్కోలేము. ఇటువంటి సందర్భంలో మనం ఏం కంక్లూజన్ ఇవ్వచ్చు అంటే 2 గడియారాలను ఒక్కొక్కటి అంటే ఎంత కొన్నాడు అనేది అనవసరం. కొని అన్నాడు అనుకోండి, ఇక్కడ కొని అనే పదం ఇంపార్టెంట్. కొని అని అన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అవుతాయి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మారుతాయి. అప్పుడు మొదటిది ఎంత పర్సంటేజ్ అయితే లాభానికి అమ్మాడో అంటే లాభ నష్టం అంటే మొదటిది నష్టం అవ్వచ్చు, రెండోది లాభం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. కానీ పర్సంటేజ్ అనేది ఈక్వల్ గా ఉందనుకోండి అంటే ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్ గా ఉండి సేమ్ అమౌంట్ కి కొన్నాడు అని అంటే అప్పుడు ఓవరాల్ గా అక్కడ ప్రాఫిట్ రాదు, లాస్ రాదు అని అర్థం చేసుకోవచ్చు. ఇటువంటిది ఇంకొకటి ఉంది, దాన్ని కూడా మనం ఏ విధంగా చేయాలో చూస్తే ఇది అర్థమవుతుంది, అది కూడా అర్థమవుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి 2 గడియారాలను ఒక్కొక్కటి 990 రూపాయలకు అమ్మడం ద్వారా, ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మడం ద్వారా మొదటి దానిపై 10% లాభం, రెండో దానిపై 10% నష్టం వచ్చిన మొత్తంగా లాభమా నష్టమా ఎంత అని అంటున్నాడు. అంటే 2 గడియారాలు అంటున్నాడు. మనం ఓవరాల్ గా కూడా చూడాలి. ఫస్ట్ ప్రాసెస్ ప్రకారంగా చూద్దాము. దీనికి ఏమైనా ఈజీగా కనుక్కునే మెథడ్ కూడా ఉందా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ దానిపై మనకి ఏమంటున్నాడు? ఒక్కొక్కటి 990 రూపాయలకి అమ్మడం ద్వారా అంటే ఫస్ట్ ది 990కి అమ్మాడు, సెకండ్ అది కూడా 990కి అమ్మాడు. అంటే ఇక్కడ ఇంతకు ముందు క్వశ్చన్ లో మనకి కాస్ట్ ప్రైస్ కొన్న వేల అనేది ఈక్వల్, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఏమో ఈక్వల్. ఎంత అంటున్నాడు? ఫస్ట్ ది 990కి అమ్మాడు, సెకండ్ ది 990కి అమ్మాడు. చూస్తే ఫస్ట్ దాని మీద 10% ప్రాఫిట్ వచ్చిందని అంటున్నాడు. అంటే
10% ప్రాఫిట్ కి అమ్మాడు అంటే ఇది 110% అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుంటేనే అక్కడ మనకు ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ 100% అనేది కనుక్కోవాలి. ఎందుకు అమ్మిన దాంట్లో 10% లాభంతో అమ్మేశాడు అంటే ఇది 110 అని అర్థం. కాబట్టి మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. 110 990 అయిందంటే 11,999 కాబట్టి 100% ఎంత అవుతుందంటే 900 అవుతుంది. ఎందుకు 110ని ఇంటూ 9 చేస్తే 990 వస్తుంది. ఇక్కడ 100 కూడా ఇంటూ 9 చేస్తే 900 వస్తుంది. అంటే ఫస్ట్ గడియారం ఏమో 900 కొని 10% లాభం వేసుకుని 990కి అమ్మాడు. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సేమ్ మన కాస్ట్ ప్రైస్ కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు 10% నష్టానికి అమ్మాడు అంటే ఇది 100% అనుకున్న గడియారము 10% నష్టానికి అమ్మాడంటే 90%కి అమ్మేశాడు. మరి 90% మనకి ఎంత 990. మరి దీని ప్రకారంగా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. మరి 990 ఏ విధంగా అయింది? 9 11 కాబట్టి ఇంటూ 11 చెయ్యాలి. ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 11 చేస్తే 100 ఇంటూ 11 1100 అంటే 1100 కొన్న 1100 ఉండే వస్తువు 10% నష్టానికి అమ్మినప్పుడే 990 అమ్ముతారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతకు ముందుకు వచ్చిన కాస్ట్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి డైరెక్ట్ గా ఈజీగా చేస్తాము. ఇప్పుడేమో మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి కాస్ట్ ప్రైస్ మనం కంపల్సరీగా కనుక్కోవాలి. మనకి లాభమా నష్టం అనేది దేని ప్రకారంగా చెప్పగలము? కాస్ట్ ప్రైస్ ప్రకారంగానే చెప్పగలం. కాబట్టి కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. ఇప్పుడు చూద్దాం రెండు వస్తువులు రెండు ఐటమ్స్ తాలూకా కాస్ట్ ప్రైస్ చూద్దాం. ఫస్ట్ ది కాస్ట్ ప్రైస్ 900, ఇక్కడ ఫస్ట్ సెకండ్ ది 1100, టోటల్ గా 2000 అయింది. అంటే రెండు గడియారాలు కూడా 2000 రూపాయలు కొన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ది 990కి అమ్మాడు, సెకండ్ కూడా 990కి అమ్మాడు. అంటే ఓవరాల్ గా 990 అంటే ఏమవుతుంది? 1980 రూపాయలు అవుతుంది. అంటే 2000 రూపాయలకి రెండు గడియారాలు కొన్నావు, అవే రెండు గడియారాలు 1980కి అమ్మేసావు. అంటే ఓవరాల్ గా నీకు ఏమొస్తుంది? 20 రూపాయలు నష్టం వస్తుంది. అంటే నష్టము బై కొన్నది 2000 శాతం కాబట్టి ఇంటూ 100, 2 zeros ఇక్కడ 1 0, టోటల్ గా 3 zeros క్యాన్సిల్, 2 ones అంటే టోటల్ 1% అనేది లాస్ వచ్చిందనే విషయం మనకు అర్థమైంది. అవునా కాదా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం కంక్లూజన్ ఇవ్వచ్చు అంటే ఇటువంటి క్వశ్చన్స్ కి కొన్న వేళ ఇంతకు ముందు క్వశ్చన్ లో కొన్న వేళ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ గా ఉంటే మనకి అక్కడ లాభము నష్టము ఏది రాదు. కానీ అమ్మినప్పుడు అమ్మడం ద్వారా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయ్యిందని అనుకోండి, కాస్ట్ ప్రైస్లు అనేవి మారుతాయి. కాస్ట్ ప్రైస్లు మారుతాయి కాబట్టి అప్పుడు మనం కంపారిజన్ చేస్తే కంపల్సరీగా మనకి పర్సంటేజ్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి. అంటే ఎంత పర్సంటేజ్ లాభం వచ్చిందో రెండో ఐటమ్ తో అంతే పర్సంటేజ్ నష్టం వచ్చింది అనుకోండి. అటువంటి సందర్భంలో ఓవరాల్ గా మనకి ఏమొస్తుంది అంటే నష్టమే వస్తుంది. మరి దీనికి సంబంధించి డైరెక్ట్ గా కూడా చెప్పడానికి ఏమైనా ఫార్ములా ఉన్నదంటే ఉంది. x²/100% లాస్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా బాణం గుర్తు కిందకి పెట్టామంటే లాస్ అని అర్థం చేసుకోవచ్చు. x²/100. మరి ఇక్కడ x అంటే ఏమిటి అని అంటే అక్కడ ఏదైతే రెండింట్లో ఈక్వల్ పర్సంటేజ్ ఇచ్చాడు కదా, అంటే 10% లాభము 10% నష్టం అనే, కాబట్టి x వాల్యూ ఏమవుతుంది? ఈక్వల్ గా ఉండేటటువంటి వాల్యూ రెండు ఈక్వల్ గానే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి x వాల్యూ 10 అవుతుంది. మరి 10² అంటే 10 × 10 అంటే 100/100% లాస్. 100/100 అంటే అంత 1 కదా, అంటే 1% లాస్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ప్రాసెస్ ప్రకారంగా చేసినా అదే వచ్చింది, డైరెక్ట్ గా ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ లో చేసినా కూడా అదే వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది? దీనికి మనం ఇంత ప్రాసెస్ చేయకుండా వాడు ఒకే రకమైనటువంటి వస్తువుని రేటుకి అమ్మడం ద్వారా, ఇక్కడ అమ్మడం అనే పదం వాడేటప్పుడు అక్కడ పర్సంటేజ్లు ఈక్వల్ గా ఉన్నాయి అని అనుకోండి, అటువంటి సందర్భంలో ఖచ్చితంగా x²/100% అనేది లాస్ వస్తుందని గుర్తుపెట్టుకుంటే మనకు ఆడ 20% లాభము 20% నష్టం అన్నాడు అనుకోండి, అప్పుడు 20²/100 4% అవుతుంది. ఆ విధంగా మనం ఏదైనా కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు మనం ఏవైతే రెండు క్వశ్చన్ చెప్పుకున్నాం ఆ రెండు క్వశ్చన్లకు సంబంధించి కొంచెం డీటెయిల్డ్ గా షార్ట్ కట్ లో వేగంగా చెప్పేద్దాం. చూడండి, మనకి కొన్న వేల సమానమైనప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చెప్పుకున్నామో అది కొన్న వేలకు సమానమైనప్పుడు, రెండోసారి ఇంతకు ముందు చెప్పుకున్నది ఏంటి? అమ్మిన వేల సమానమైనప్పుడు. ఈ రెండింటికి చూద్దాం. కొన్న వేల సమానమైనప్పుడు రెండు వస్తువులు కూడా ఒకే శాతం, అంటే ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ ఒకే పర్సంటేజ్ లాభము అంటే x% లాభము x% నష్టము అంటే పర్సంటేజ్ అనేది ఈక్వల్ గా ఉంటే అటువంటి సందర్భంలో కొన్న వేల ఈక్వల్ కాబట్టి అక్కడ ప్రాఫిట్ రాదు లాస్ కూడా రాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అమ్మిన వేల సమానమైనప్పుడు రెండు ఐటమ్స్ మీద x% ప్రాఫిట్ అనుకుంటే మరొక ఐటమ్ మీద x% లాస్ అనుకుంటే, అంటే పర్సంటేజ్
ప్రాఫిట్ లాస్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ 10% ప్రాఫిట్ ఉండి అక్కడ 20% లాస్ అని ఉన్నది అనుకోండి, అటువంటి సందర్భంలో ఇది మనకి పనికిరాదు. కాబట్టి ఫస్ట్ ఐటమ్ మీద X% అంటే ఎంత పర్సెంటేజ్ లాభమో, రెండో ఐటమ్ మీద అంతే పర్సెంటేజ్ నష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఓవరాల్ గా ఏమొచ్చింది, నష్టమే వచ్చింది. కాబట్టి ఆ నష్ట శాతానికి ఫార్ములా ఏంటి, లాస్ పర్సెంటేజ్ కి x²100% లాస్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారనంటే మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఆడు కొన్నిది సమానం అన్నాడా అమ్మినది సమానం అన్నాడా అనే విషయం మనం గుర్తుపెట్టుకోకుండా రెండింటికి కూడా మనం ఇదే గుర్తుపెట్టుకుంటాం. అటువంటి సందర్భంలో తప్పు అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఇది అమ్మిన విలువలు సమానమైనప్పుడు మాత్రమే x²100% అనేది నష్టం అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాడు ఒకే రేటుకి రెండు వస్తువులు కొన్నా కూడా x²100 వేసేస్తారు. అటువంటి సందర్భంలో అది వేయకూడదు. అక్కడ ఏంటి, ప్రాఫిట్ రాదు, లాస్ రాదు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వ్యాపారి ఒక రకం 25 కేజీల బియ్యాన్ని కేజీ 20 రూపాయల చొప్పున, మరొక రకం 30 కేజీల బియ్యాన్ని కేజీ 25 రూపాయల చొప్పున కొన్నాడు. ఆ రెండు రకాల బియ్యాన్ని కలిపి కేజీ 25 రూపాయల చొప్పున అమ్మగా లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. రెండు రకాల బియ్యాలు ఉన్నాయి. మొదటి రకం బియ్యం 25 కేజీలు కొన్నాడు, ఒక్కొక్క కేజీ 25 రూపాయలు చొప్పున. కాబట్టి ముందు ఎంత కొన్నాడో ఓవరాల్ గా చూద్దాం. ఫస్ట్ 25 కేజీ రైస్ కొన్నాడు, ఒక్కొక్క కేజీ 20 రూపాయలు కాబట్టి 25 × 20. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రకము 30 కేజీ రైస్, ఒక్కొక్క కేజీ 25 రూపీస్ కాబట్టి ఇది చేస్తే మనకేమొస్తుంది, ఓవరాల్ గా కాస్ట్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంతా చూద్దాం. 25 × 20 అంటే 500 రూపీస్, 30 × 25 అంటే ఇది ఎంత అవుతుంది 500, ఇది 25 × 3 75 కాబట్టి 750 అవుతుంది. అంటే ఓవరాల్ గా 500 750. అంటే మొదటి రకం 500 రూపాయలు పెట్టుకున్నాడు, రెండో రకం 750 రూపాయలు పెట్టుకున్నాడు. అంటే ఓవరాల్ గా మొత్తం 25 30 55 కేజీల బియ్యం 750 500 1250 రూపాయలు కొన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, మొత్తం ఎన్ని కేజీలు అని తెలిసింది, ఫస్ట్ 25 కేజీలు, సెకండ్ 30 కేజీలు. ఆ రెండింటిని మిక్సింగ్ చేసాడు అంటే 55 కేజీలు అవుతుంది. ఆ 55 కేజీల రైస్ ని ఒక్కొక్క కేజీ ఎంత అమ్ముతున్నాడో 25 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటూ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది 25 × 55. 25 5 125 కాబట్టి 5 12, 25 5 125 + 12 137. అంటే 1250 రూపాయలు కొని 1175కి అమ్మాడని అర్థం. కాబట్టి ఎక్కువ వచ్చిందా లేదా, ఎంత వచ్చింది ఎక్కువ అంటే కొన్ని తక్కువ అమ్మింది ఎక్కువ, కాబట్టి ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ 1250 కంటే 1375 ఎంత ఎక్కువ 125. అంటే 125 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. దేని మీద, 1250 మీద. ఎందుకు కొన్నది 1250కి కాబట్టి 1250 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. చూస్తే 0 0 క్యాన్సిల్, 125 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది, 10 మాత్రం మిగిలింది. కాబట్టి 10% అనేది ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా రెండు రకాల బియ్యాలు ఇచ్చి వాటి తాలూకు విడివిడిగా ఎంత ఎంత కొన్నాడో తెలుసుకుని కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే మొత్తం కలిపేసిన తర్వాత 55 కేజీలు అవుతుంది. ఒక్కొక్కటి 25 రూపాయలు కాబట్టి 1175కి అమ్ముతాడు. 1250 కొనేది 1175కి అమ్మాడంటే 125 రూపాయలు లాభం. దేని మీద, కాస్ట్ ప్రైస్ 1250 మీద. ఓవరాల్ గా చేస్తే 10% అనేది ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రమేష్ 50 డజన్ల అరటి పండ్లు 1250 రూపాయలు కొనను, రవాణా ఖర్చులకు 250 అయ్యింది. 5 డజన్ల అరటి పండ్లు కుళ్ళిపోయి అమ్మడానికి పనికిరావు. మిగిలిన వాటిని డజన్ 35 రూపాయలకు అమ్మడం ద్వారా లాభమా నష్టమా ఎంత శాతం అని అంటున్నాడు. ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ క్వశ్చన్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనము అప్లై చేసుకుని రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. 50 డజన్లు అంటున్నాడు, 1250 అంటున్నాడు. రవాణా ఖర్చులకు ట్రాన్స్పోర్ట్ కూడా తనే పెట్టుకున్నాడు కాబట్టి ఓవరాల్ గా ఆ 50 డజన్ల కోసం 1250 రూపాయలు పెట్టాడు. అలాగే రవాణా ఖర్చులు కూడా పెట్టాడు. అంటే ఓవరాల్ గా ఎంత కొన్నాడు అంటే రవాణా ఖర్చులు కూడా తనదే కాబట్టి కాస్ట్ ప్రైస్ లో దాన్ని కలపాలి. 1250 250 1500. అంటే 1500 రూపాయలకి 50 డజన్లు కొన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, 5 డజన్లు పోయాయి అంటే అమ్మడానికి పనికిరావు అంటున్నాడు. మొత్తం 50 డజన్స్ లో 5 డజన్స్ పోయాయి అంటే 45 డజన్స్ ఇంకా మిగిలి ఉంటాయి. కాబట్టి ఆ 45 డజన్స్ ఒక్కొక్క డజన్ 35 రూపీస్ అమ్మాడు. 35 రూపీస్ అమ్మాడు. ఓవరాల్ గా ఎంత అమ్మాడో తెలిస్తే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 45 × 35 చేస్తే 5 5 25, 5 2, 5 4 20 + 2 22, 3 తోటి 3 5 15, 5 1, 3 4 12 1 13. ఇప్పుడు చూస్తే 5 7 5 1 15 75.
అంటే 50 డజన్లు 50 డజన్లు నీ దగ్గరికి అతని దగ్గరికి రావడానికి 1500 రూపాయలు అయింది. ఎందుకు? 1250 కొన్నాడు, 250 కూడా ఖర్చు పెట్టాడు రవాణాకి, అంటే 1500 అయ్యింది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడు? 5 డజన్లు పోగా మిగిలిన 45 డజన్లు డజన్ 35 రూపాయలకి అమ్మితే 1575 అమ్మాడు. అంటే 1500 కొన్నాడు, 1575 అమ్మాడు. అంటే ఓవరాల్ గా లాభం వచ్చింది అర్థమైంది. ఎంత లాభం వచ్చింది? 75 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద? 1500 మీద. అంతేగాని కాస్ట్ ప్రైస్ అంటే 1250 అనేది ఇక్కడ రాయకూడదు. ఎందుకు? అక్కడ ఉండే రవాణా ఖర్చులు కూడా అందులోనే కలపాలి. కాబట్టి 1500 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 5 ones 5 5s. అంటే ఓవరాల్ గా 5% అనేది ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రవి ఒక గడియారాన్ని 4500 రూపాయలకు కొని మరమ్మతుల కోసం 500 రూపాయలు ఖర్చు చేసి 7500 రూపాయలకి అమ్మాడు అని అంటున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 7500, మరి కాస్ట్ ప్రైస్ అంటే 4500 కొన్నాడు కదని చెప్పి కాస్ట్ ప్రైస్ అది అనుకోకూడదు. మనం కాస్ట్ ప్రైస్ 4500 రూపాయలు పెట్టాడు, అలాగే 500 రూపాయలు రిపేర్ వర్క్ కూడా పెట్టాడు. కాబట్టి టోటల్ గా ఎంత పెట్టాడంటే 5000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడో వాడే చెప్పాడు. ఇది ఈజీ క్వశ్చన్. 7500 అన్నాడు. కాబట్టి తక్కువ కొని ఎక్కువ కమ్మాడు కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్? 5000 కొని 7500 కమ్మాడంటే 2500 లాభం వచ్చింది అర్థం చేసుకోవచ్చు. దేని మీద? కాస్ట్ ప్రైస్ 5000 మీద ఇంటూ 100. మనం కాస్ట్ ప్రైస్ అనేసరికి 4500 వేసాం. 4500 వేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ మనకి ఇంతకు ముందు క్వశ్చన్ లో రవాణాకి సంబంధించాడు కదా, రవాణా గానీ ఇటువంటి మరమ్మతులు గానీ అవన్నీ కూడా అందులో మనం యాడ్ చేయాలి. కాబట్టి 5000 అవుతుంది అప్పుడు కొన్న వల్ల. 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్. ఇక్కడ చూస్తే 5 ones 5 2s 25 into 2 50. అంటే 50% తనకి ప్రాఫిట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక వస్తువును 680 రూపాయలకి అమ్మడం కంటే 700 రూపాయలకి అమ్మడం ద్వారా 5% అధిక లాభం వస్తుంది. అయినా కొన్న వేళ ఎంత అంటున్నాడు? అంటే 680 కంటే 700కి అమ్మడం వల్ల అంటే 5% అధిక లాభం వస్తుంది అంటున్నాడు. అంటే 5% ఎక్స్ట్రా వస్తుందట. దేనివల్ల? 680 700కి అమ్మడం వల్ల. అంటే 20 రూపాయలు పెంచడం వల్ల నీకు 5% లాభం వస్తుంది ఎక్స్ట్రాగా. ఈ ఎక్స్ట్రా 20 రూపాయలు పెంచడం వల్ల నీకు ఎక్స్ట్రాగా 5% ప్రాఫిట్ వస్తుందని అంటున్నాడు. అయితే ఇప్పుడు కొన్న వాళ్ళు ఎంత అంటున్నాడు? ఎప్పుడు కూడా ఏం చెప్పాము? కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా 100% అనుకోవాలి అని చెప్పాము. మరి 5% 20 అయింటే 100% ఎంత అవుతుంది? ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి 5 అనేది 20 ఏ విధంగా అవుతుంది? ఇంటూ 4. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే 400 అవుతుంది. అంటే ఆ వస్తువు కొన్న వాళ్ళు ఎంత అంటే 400 రూపాయలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రవాణా సరుకులో 2/3 వంతు 5% లాభానికి, మిగిలిన దానిని 2% నష్టానికి అమ్మగా మొత్తంగా 400 రూపాయల లాభం వస్తే సరుకు విలువ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ ఒక సరుకు ఉంది, అది 2/3 వంతు 5% లాభానికి అట. మిగిలిందంటే 1/3 వంతు. అంటే మొత్తం 3 వంతుల్లో 2 వంతులు 5% లాభానికి, మిగిలిన 1 వంతు అంటే 1/3 వంతు 2% నష్టానికి అమ్మాడు అని అంటున్నాడు. ఓవరాల్ గా లాభం వచ్చిందని అంటున్నాడు. అయితే సరుకు విలువ ఎంత అంటున్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ సరుకు 2/3 అన్నాడు కాబట్టి కింద హారంలో 3 ఉంది కాబట్టి నేను మొత్తం సరుకు వాల్యూని 300 రూపాయలు అనుకుంటాను. 300 రూపాయల సరుకు అనుకుంటే ఇందులో 2/3 వంతు అంటే ఎంత? 2/3 వంతు అంటే 200 రూపాయల సరుకు. 200 రూపాయల సరుకు అంటే 2/3 వంతు అంటే 200 రూపాయలు అవుతుంది. ఎందుకు? మొత్తం 300 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు 200 రూపాయలు అవుతుంది. ఆ 200 రూపాయలు 5% లాభానికి అన్నాడు. ఎందుకు? 2/3 వంతు అంటే 200 రూపాయలు 5% లాభానికి అమ్మాడు. కాబట్టి 200లో 5% అంటే ఎంత అవుతుంది? 10% అంటే 20 అవుతుంది. మనకి 5% కదా, కాబట్టి అందులో సగం అంటే 10 అవుతుంది. అంటే ఓవరాల్ గా 210కి అమ్మాడు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, మిగిలినది మనకి 300 రూపాయలు 2/3 వంతు అంటే 200, మిగిలిందంటే 1/3 వంతు అంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. 200 100 కలిపి మొత్తం 300. ఇప్పుడు ఇది ఎంతగా అంటున్నాడు? 2% నష్టానికి అమ్మాడని అంటున్నాడు. 100 రూపాయలు 2% నష్టానికి అమ్మాడంటే అర్థం ఏంటి? 98 రూపాయలకి అమ్మాడని అర్థం. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తే ఈ రెండు సెల్లింగ్ ప్రైస్, కొన్ని సరుకు వాల్యూ ఎంత? 300. ఇప్పుడు ఎంతకి అమ్మాడో చూద్దాం. 210 98 అంటే 308. అంటే 300 రూపాయల సరుకు 380 రూపాయలకి అమ్మాడు. అంటే ఓవరాల్ గా ఎంత వచ్చింది? 8% అనేది మనకి ప్రాఫిట్ వచ్చిందని అర్థమైంది. అది ఎంతకి ఈక్వల్? అది 400కి ఈక్వల్. ఎందుకు? మనం 300 అనుకున్నాం కాబట్టి 300 ఎందుకు అమ్మాడు? 8 రూపాయలు లాభం వచ్చిందని అర్థమైంది. కానీ లెక్క ప్రకారం వాడికి ఎంత లాభం వచ్చింది? 400 వచ్చింది. మనం అనుకున్నదేమో 8 రూపాయలు లాభం వచ్చింది కాబట్టి అది 400కి సమానం చేయాలి. మనకి ఇప్పుడేం అడిగాడు? సరుకు విలువ ఎంత అని అడిగాడు. మనం మొదట్లో సరుకు ఎంత అనుకున్నాం? 300 అనుకున్నాం. కాబట్టి ఆ 300 ఎంత అవుతుందని అంటున్నాడు. 8 రూపాయలు
మనకి ఇక్కడ వచ్చిన దాని ప్రకారం 8 రూపాయలు, లెక్క ప్రకారం 400కి ఈక్వల్ అయితే మనం అనుకున్న సరుకు 300 కాబట్టి ఓవరాల్ గా ఎంత అవుతుంది? 8 400 ఏ విధంగా అవుతుంది? ఇంటూ 50 చెయ్యాలి. 8 50 400. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 50 చేసామనుకోండి, 5 3 15, మొత్తం ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్, అంటే టోటల్ గా 15,000 అనేది ఆ సరుకు తాలూకా వాల్యూ అవుతుంది. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వర్తకుడు ఒక వస్తువు 2.5% నష్టంతో అమ్మాడు. దానినే 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే అతనికి 7.5% లాభం వస్తుందని అంటున్నాడు. అయితే 20% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. అంటే ఫస్ట్ కొంత నష్టానికి అమ్మాడు, తర్వాత అమౌంట్ కొంత పెంచడం వల్ల ఆ నష్టం పోయి తిరిగి లాభాల్లోకి వచ్చాడు. కాబట్టి మనకి ఏమంటున్నాడు? 20% లాభం రావాలంటే ఇంకా ఎంతకు అమ్మాలి? ఇప్పుడు మనం చూసుకుంటే 100 రూపాయలు పెంచడం వల్ల 2.5% ఫస్ట్ లో నష్టం వచ్చింది, ఆ తర్వాత ఏమైంది? లాభం వచ్చింది. దేని వల్ల లాభం వచ్చింది అంటే నష్టం పోయి లాభం వచ్చిందంటే 100 రూపాయలు పెంచడం వల్లే కదా. ఆ 100 రూపాయలు పెంచడం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఆ 2.5% ప్లస్ 7.5%. ఎందుకు అంటే ఈ 100 రూపాయలు పెంచడం వల్ల 2.5% నష్టం పోయి తిరిగి 7.5% లాభం కూడా వచ్చింది. అంటే ఇది కవర్ చేశాడు, ఇది కూడా కవర్ చేశాడు ఆ 100 రూపాయలు. కాబట్టి 2.5 7.5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే 10% అనేది 100 రూపాయలు అయ్యింది. ఇప్పుడు మనకేమంటున్నాడు? 20% లాభం రావాలి అంటే 10% 100 రూపాయలు అయింది. 20% లాభం రావాలంటే ఎప్పుడు కూడా మనం వస్తూనే 100% అనుకుంటాం కదా. దాని మీద 20% లాభం రావాలంటే 120%. 20% లాభం రావాలంటే 120% అమ్మాలి. అప్పుడు ఎంత అవుతుందని అంటున్నాడు. 10% 100 అయింది. ఏ విధంగా అయింది? ఇంటూ 10 చేసావు. ఇక్కడ కూడా ఇంటూ 10 చేసావు అనుకోండి, 120 ఇంటూ 10 1200 అవుతుంది. అంటే ఆ వస్తువుని 1200 రూపాయలకి అమ్మితే తిరిగి 20% లాభం వస్తుంది. మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 2.5% నష్టం అన్నాడు, తర్వాత 100 రూపాయలు పెంచడం వల్ల 7.5% లాభం అన్నాడు. అంటే 100 రూపాయలు పెంచడం అనేది 2.5% నష్టాన్ని కవర్ చేసింది, అలాగే 7.5% లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. అంటే ఓవరాల్ గా 100% అనేది 2.5 7.5 మొత్తం 10% కవర్ చేసిందని అర్థం చేసుకోవచ్చు. 10% 100 రూపీస్ అయింది. మనకి ఇప్పుడేమన్నాడు? వస్తువు కొనవాలని అడిగితే 100% చేసిద్దు, కానీ ఆడేమంటున్నాడు? 20% లాభం రావాలని అంటున్నాడు. కాబట్టి కొన్న వాళ్ళు ఎప్పుడు 100% అనుకుంటాము, దాని మీద 20% లాభం రావాలి అంటే 120% అమ్మాలి. కాబట్టి 120 ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఆ విధంగా ఇటువంటి మోడల్ అనేది చెయ్యాలి. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి చాలా రకాల మోడల్స్ అనేవి కొంచెం డిఫికల్టీ లెవెల్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. ఇందులో ఈ వీడియోతో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి చాలా రకాల మోడల్స్ అనేవి కవర్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.